సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ మ్యాజిక్ గొడవ ఏంటి సార్? మొన్న ఇప్పుడు పూనం కౌర్ గారు మాట్లాడడం చూసా, ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీని గురించి విశ్లేషించాలంటే ఇది మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? ఇప్పుడు చాలామంది నాకు గత సంవత్సరం నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చిండు, ఒక యాంకర్ వచ్చి, స్వామి నా మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది. అయితే నా స్పెషాలిటీ ఏంటంటే నేను బ్లాక్ మ్యాజిక్ తీసేయడంలో నేను స్పెషాలిటీ. నమ్మే వాళ్ళకు, నమ్మని వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. నాకు నమ్మి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు, నా దగ్గరికి నమ్మి వచ్చిన వాళ్ళకు నిజంగానే బ్లాక్ మ్యాజిక్ జరిగితే బాలీవుడ్లో ఇది ఎక్కువ. యాక్చువల్గా బాలీవుడ్లో విపరీతంగా చేస్తారు. దాని మీదనే రాజ్ 3 అనే సినిమా తీశారు. మొత్తం రాజ్ సిరీస్ అంతా కూడా బ్లాక్ మ్యాజిక్ మీదనే తీశారు. అక్కడ హీరోయిన్లు మొత్తం అదే పని. వాళ్ళు పొద్దున్న లేస్తే హీరోయిన్లు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, ఒకళ్ళు. అయితే టాలీవుడ్లో కూడా ఉంది, లేదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ సక్సెస్ల కోసం పూజలు చేస్తారు. ఇక్కడ టాలీవుడ్లో వేరే వాళ్ళని టార్గెట్ చేయడం, వేరే వాళ్ళ మన సినిమా హిట్ కావాలని చేసేవాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళ సినిమా ఫ్లాపులు కావాలని చేసేవాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళని నాశనం చేయడానికి చేస్తారు, చాలా చేస్తారు. సరే, అది ఎవరు చేస్తారో నాకు అనవసరం, నేను పట్టించుకోను. బట్ ఎవరన్నా ఉంది 100% ఉంది. బట్ నేననే పాయింట్ ఏంటంటే ఇది ఇండస్ట్రీలో కాదు, ఇది బయట కూడా ఉంది. నేననే పాయింట్ ఏంటి, ఇది బయట కూడా ఉంది. నేను కామాఖ్యకి వెళ్తే, నేను ఒక రోజు కామాఖ్యకి వెళ్ళి బగాలముఖి టెంపుల్లో ఉన్నా. నేను ఉన్నప్పుడు అనుకోకుండా నాకు అక్కడ ఒక పొలిటీషియన్ ఫోటో కనిపించింది. ఇదేంది పొలిటీషియన్ ఫోటో కనిపించింది? పెద్ద పూజారి ఉన్నాడు, మనకు బాగా క్లోజ్. క్యా హో రहा है इधर? नहीं कोई आके इधर ఏ हारने के लिए పూజా कर रहे, ఓడిపోవడానికి పూజ చేస్తుంది. మీరు నమ్మారు, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక లేడీ. మీరు ఏదన్నా మీరు ఏ ఒట్టు పెట్టుకోమంటే ఆ ఒట్టు పెట్టుకుంటా. నా కళ్ళతో నేను చూసిన, నా టీం అంతా చూసిన జరిగిన సంఘటన ఇది. నేను తెలంగాణ ఎన్నికలకు ముందు 2023లో తెలంగాణ ఎన్నికలకు నెల రోజుల ముందు చెప్తున్నా. ఇది పొలిటీషియన్ ఫోటో ఉందాడ. నేను అన్న కిట్నా ఖర్చు కర్రే, 6 महीने से కర్రే, 6 నెలల నుండి డైలీ చేస్తారు పూజ. యాక్చువల్గా కామాఖ్యలో నరేంద్ర మోడీ కోసం డైలీ పూజలు జరుగుతాయి. ఆయన గెలవాలి అని, ఎప్పుడు ఆయన పేరు మీద మంచిగా ఉండాలని పూజలు డైలీ జరుగుతుంటాయి కామాఖ్యలో. అట్లనే అంబానీ పేరు మీద జరుగుతుంటాయి రెగ్యులర్గా. ఈ పొలిటీషియన్ ఓడిపోవడానికి చేస్తుంది. ఎవరు చేస్తారు అంటే ఒక మహిళ చేస్తుంది. ఎందుకు అంటే ఈ మహిళ ఈ పొలిటీషియన్కి పడట్లేదు. సో ఈ ఓడిపోవడానికి పూజ చేస్తుంది. 2 కోట్లు ఖర్చు పెట్టి. నేను అడిగిన ఎంత ఖర్చు పెట్టింది అంటే 6 నెలల నుండి 2 crores ఖర్చు పెట్టింది. అంటే ఏమైందంటే ఈమె ఇగో అట్ట అయిందంట, వీళ్ళకి పడట్లేదంట, ఓడిపోవడానికి పూజ చేస్తుంది. మీరు నమ్మరండి, ఆ పర్సన్ ఓడిపోయిండు. అనుకోకుండా ఏమైంది, నన్ను చూసింది ఆమె. అక్కడనే లేడీ చూసింది, వచ్చి చేతులు పట్టుకొని నీకు దండం పెడతా, ఎవరికి చెప్పకండి, మీకు దండం పెడతా, ఎవరికి చెప్పకండి. ఎందుకంటే నాకు మొత్తం A to Z తెలుసు కదా కామాఖ్యలో. వచ్చి దండం పెడతా, ఎవరికి చెప్పకండి అని బతిమాడుకుంది. మీ ఇష్టం తల్లి, నాకేం సంబంధం ఉంటుంది, మీ వ్యక్తిగతమైన అంశం, నేను చెప్పుకుంటా, మీరు ఏమైనా చేసుకోండి. సో ఆ పూజల ఫలితంగానే ఆ నాయకుడు ఓడిపోయి ఉంటాడు ఇక్కడ. అంటే నేను అనేది అదే చెప్తున్నా. అంటే అట్లా అనుకుంటే మరి మీరు కూడా అట్లా బెదిరిస్తారా? మిమ్మల్ని ఎవరైనా తిడితే, మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే పూజలు చేస్తా, వాళ్ళ సంగతి చూస్తా, అట్లా చేయరా మీరు? ఎందుకు చేయమంటే మా తంత్ర మార్గంలో మాకున్న రూల్ ఏంటంటే వ్యక్తిగతంగా మేము చేయొద్దు. అంటే మేము ఒక వ్యక్తిని టార్గెట్ చేసి పూజలు చేయొద్దు. ఓకే, మేము మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మవాళ్ళకు ఉంటుంది, మాకు అనవసరం. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు అంటే ఇండైరెక్ట్ ఎవరిని విమర్శిస్తారు? అమ్మవారిని విమర్శించినట్ట అట్టా కాదు, అదే కదా నిజము. ఇప్పుడు ఉగ్రదేవతలు వేరు, సాత్విక దేవతలు వేరు. సాత్విక దేవతలు అంటే ఏమవుతుంది, జనరల్గా మీరు వెంకటేశ్వర స్వామి, గణపతి, ఇవన్నీ సాత్విక దేవతలు. ఉగ్రదేవతలు వేరు. ఉగ్రదేవతలు అంటే నేను వారాహి కానీ, సో ఇవి దశమహావిద్యాలు, ఇవన్నీ ఉగ్రదేవతలు. ఈ ఉగ్రదేవతలు కాన్సెప్ట్ ఏంటంటే, అఘోరాలు కానీ, మేము కానీ, పాండాస్ కానీ, మా కాన్సెప్ట్ ఏంటంటే మేము అగ్రెసివ్గా ఉంటాం. మేము మందు మాంసం అనేది లైట్ తీసుకుంటాం. మా దృష్టిలో అవి ప్రసాదాల కిందకి వస్తాయి. సో అందుకని మా జోలికి ఎవరన్నా వస్తే మమ్మల్ని టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత అమ్మ వాళ్ళ మీద ఉంటుంది. సో మేము అసలు పట్టించుకోం. ఎంత పెద్ద తోపైనా మేము పట్టించుకోం. ఆమె డిసైడ్ చేసుకుంటుంది. మేము ఎప్పుడైతే ఆ వ్యక్తిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తామో వాడు సూపర్ స్టార్ అవుతాడు. అంటే రివర్స్ అవుతుంది. మీరు టార్గెట్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే మా విద్య మమ్మల్ని రివర్స్ చేస్తుంది. సో అందుకని వాళ్ళ జోలికి మేము పోవద్దు. మేము వాళ్ళని వదిలేసేయాలి. వాళ్ళని ఎంత వదిలేస్తే అంత నాశనం అయిపోతారు. కానీ ఇట్ విల్ టేక్ టైం. అంటే సాలిడ్గా పడుతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, 0లో ఉన్నప్పుడు మనం ఏమన్నది అంటే, ఉదాహరణ నడుచుకునే వ్యక్తి కింద పడితే దెబ్బలు తగిలాయి, 5వ ఫ్లోర్ నుండి పడితే దెబ్బలు తగులుతాయి, 10వ ఫ్లోర్ నుండి పడితే ఇంకా దెబ్బలు తగులుతాయి. సో ఫస్ట్ లేపుతుంది వాడిని, లేపు అక్కడ తీసుకుపోయి అక్కడ పడేస్తుంది. సో వాళ్ళు లేస్తుండు కదా అని టెన్షన్ పడొద్దు మేము. ఓకే, ఇటు పడతారు అనుకోసాలి. ఏలినాటి శని కూడా అంతే. ఏలినాటి శనిలో ఒక మనిషి పైకి పోతుండు అంటే, లిఫ్ట్ మీదకి పోతుండు అంటే చాలామంది శత్రువులు బాధపడతారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మానసికంగా కొట్టిన ఒక వ్యక్తిని కడుపు మీద కొట్టినా ఖచ్చితంగా వాళ్ళు తిరిగి అనుభవిస్తారు.
మీరు ఇతరత్ర ఏం కొట్టినా ఏం కాదు, ఏం కాదు. కానీ మానసికంగా కొట్టినా, కడుపు మీద కొడితే 100% అనుభవించి తీరుతారు. అది వేణుస్వామి కానీ ఎవడైనా సరే. హత్య చేసిన దానికంటే వేరే డేంజర్. హత్య ఇంకా చాలా, ఎందుకంటే హత్య అనేది విముక్తి సార్. ఒక వ్యక్తి చనిపోయిండు అంటే, మీరైనా నేనైనా చనిపోయినాము అంటే అది విముక్తి, ఈ లోకాల నుండి విముక్తి. దాని తర్వాత ఏమవుతుంది, ఎవడు ఏడుస్తాడు, ఎవడు వస్తాడు, మనం దేని తొందరగా పెడతారు, నెయ్యితోనా ఇంకా డాళ్లతోనా, అదంతా మనకు అనవసరం, మనం ఏం చూడం కదా. ఆ సచ్చిన మరుక్షణం దుకాణం బంధు, ఫ్రీ లైఫ్. కానీ వాడు ఏం పట్టించుకుంటాడు, వాడు ఏమవుతాడు, వాళ్ళు ఎట్లా బతుకుతారో మనకు అనవసరం. కానీ వాడు చచ్చిపోవడం అనేది ఫ్రీడమ్. ఓకే. కానీ ఉండి అనుభవించడం కష్టం. నేను అనే పాయింట్ ఏంటంటే, ఉండి అనుభవించి మీరు ఆటిజంతో పుట్టిన పిల్లల తల్లిదండ్రుల గురించి అడగండి ఒకసారి, వాళ్ళ జీవితం ఏందో చెప్తారు. అట్లనే వాళ్ళను మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళ తల్లిదండ్రులను అడగండి, నరకం అంటే ఏందో చెప్తారు. సో దాని బదులు వాళ్ళు పుట్టుకలోనే పోయారు అనుకోండి, సో రిలాక్స్గా ఉంటుంది లైఫ్. సో నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తిని అభివృద్ధిలోకి తెచ్చిన తర్వాత ఆ డ్యామేజ్ అనేది ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో దీంట్లోనే మళ్ళీ ఇంకొక లెక్క ఉంది మీరు అడిగిన దానికి. ఇప్పుడు జనరల్గా ఈ మధ్యన డిస్కషన్లో భాగంగా ఏంటంటే, ఆటిజం అనేది ఎక్కువ ఉంది. సో ఆటిజం అనేది ఎందుకు వస్తుంది అంటే, కుజుడు బుధుడు శని కలిచున్న, కుజుడు బుధుడు రాహు కలిచున్న, తర్వాత చంద్రుడు కుజుడు శని కలిచున్న వాళ్ళకి ఆటిజం వస్తుంది. సో ఆటిజంలో 2 రకాలు ఉంటాయి. పుట్టుకతోనే సంవత్సరంకు ఆటిజం అని తెలవడం ఒక పద్ధతి. 6 నెలల తర్వాత అబ్బాయి 5 సంవత్సరాల పిల్లవాడిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, అంటే హైపర్ యాక్టివ్. ఓకే. చాలా ఎక్స్ట్రీమ్ యాక్టివ్ ఉంటాడు. వాడు మాట్లాడే విధానం కానీ వాడు కానీ, అంటే వాడిని ప్రతి ఒక్క మనిషి గమనిస్తూ ఉంటాడు. అంటే మనకు చిన్నపిల్లల్ని ఇప్పుడు, అంటే ఉదాహరణ సంవత్సరం పిల్లవాడిని మామూలుగా వాడు ఉండాల్సిన స్థాయిలో ఉండడు, వాడు చాలా యాక్టివ్ ఉంటాడు, ఎక్స్ట్రీమ్ ఉంటాడు. సో నేనేం చేస్తా అంటే, వాడు యాక్టివ్ ఉంటుండంటే ఖచ్చితంగా ఇది ఆటిజం, వేరే టైప్ ఆఫ్ ఆటిజం, అంటే టైప్ 1 డయాబెటిక్ లాగా. సో ఇది ఆటిజంలో సెకండ్ రకం. దానికి కూడా మీరు రెమెడీ చెప్తారా? దానికి రెమెడీ చెప్తా. ఎట్ ది సేమ్ ఇంకా స్టార్ట్ కాలే అక్కడ ప్రాబ్లం. మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 2వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. వాడు 2వ సంవత్సరం అంటే వాడు బాలారిష్టంలో పుట్టిండు. బాలారిష్టం 7 ఏళ్ళు ఉంటుంది. ఒక బాలుడు పుట్టినా 7 ఏళ్ళ వరకు బాలారిష్టం ఉంటుంది. సో ఇక్కడ ఏమైతుంది అంటే, ఫస్ట్ వీడిని 0 నుండి తీసుకుపోయి ఫస్ట్ 100వ ఫ్లోర్లో పెట్టిండు. 100వ ఫ్లోర్లో పెట్టడం అంటే సంవత్సరంలోనే వాడు తెలివిగా మాట్లాడము, చాలా మాట్లాడము, అందరినీ గుర్తించడము, చాలా యాక్టివ్గా ఉండడము, అది చేస్తున్నాడు. కరెక్ట్గా 2వ సంవత్సరం నుండి ఆటోమేటిక్గా మాటలు బంద్ అవుతాయి. సడన్గా సినిమాలో చూపించినట్టు మాటలు బంద్ అవుతాయి. మాటలు బంద్ అయ్యి ఆటోమేటిక్గా ఆటిజం కింద కన్వర్ట్ అవుతాడు. సో నేను దీన్ని మొదలు డిసైడ్ చేస్తాను, జాతకం చూసి పుట్టినప్పుడే చెప్తాను. సో ఈ సందర్భంలో ఇది జరుగుతుంది. సో పిల్లలు పుట్టగానే కూడా జాతకాన్ని ఒకసారి చూపిస్తే వాళ్ళ లైఫ్ ఏంటో తెలుస్తుంది. మగపిల్లలు మెయిన్, ఆడపిల్లలకు మగపిల్లలకు చాలా తేడా ఉంది. మరీ ముఖ్యంగా ఆటిజం అనేది ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, యుఎస్, అమెరికా లాంటి కంట్రీల్లో ఎక్కువగా ఉంది. కారణం ఏంటి అంటే, వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ. రెండవది, వాళ్ళు కలిసేటువంటి విధానం వేరు. మీరు కనుక చూస్తే భక్త ప్రహ్లాద కానీ లేదా కొన్ని సినిమాలలో చూస్తే, సంధ్యా సమయములో భార్యాభర్తలు కలయిక వల్ల రాక్షసులు పుట్టిర్రు అని మనకు ఆ సినిమా చూపిస్తుంది. అంటే సంధ్యా సమయం అనేటువంటిది రాక్షసులు తిరిగేటువంటి సమయము అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో సంధ్యా సమయం అంటే సాయంత్రం 5 నుండి 7 మధ్యలో కనుక భార్యాభర్తలు సంతానం కోసం ప్రయత్నం చేసినప్పుడు పిల్లలు సమస్యలతో పుడతారు అని శాస్త్రం చెప్తుంది. వేణుస్వామి చెప్పట్లేదు, శాస్త్రం చెప్తుంది. సో ఆ సందర్భంలో దూరంగా ఉండడం బెటర్. జనరల్గా పిల్లలు కనడానికి సమయం, మంచి సమయం ఏంది అంటే, మీ లోకల్ ప్రకారము ఏ దేశంలో ఉన్నా కరెక్ట్గా ఉదయం 3 నుండి 5:30, 6 అనేటువంటిది చాలా మంచి సమయము. చాలా హెల్తీ పిల్లలు పుడతారు. ఆ టైంలో చాలా ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిలో మనం ఉంటాం కాబట్టి కరెక్ట్గా మన ఏమంటారు డిఎన్ఏ అనేది కరెక్ట్గా క్యారీ అవుతుంది. సో అందుకని చాలా మంచి పిల్లలు ఆ సందర్భంలో పుడతారు. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే రాత్రి 10 తర్వాత పొద్దున 6 లోపల పుట్టిన వాళ్ళే ఎక్కువగా సమాజాన్ని కమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ మీరు తీసుకుంటే ఆ సమయంలో పుట్టిన వాళ్ళే హై పొజిషన్లో ఉన్నారు. తెల్లవారుజామున 6 లోపు పుట్టిన వాళ్ళందరూ మీరు అబ్జర్వ్ చేయండి. నేమిటి మీరు 100 జాతకాలు తీసుకోండి, 100 మంది జాతకాలు అవసరం లేదు, 100 మందిని తీసుకోండి, పెన్ను పేపర్, ఎన్నింటికి పుట్టిరని చెక్ చేసుకోండి. ఎక్కువగా ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వాళ్ళు పొలిటీషియన్లు అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా రాత్రి 10 తర్వాత పొద్దున 6 లోపల పుట్టిన వాళ్ళే ఉంటారు. సో ఇవన్నీ ఆలోచించాలి. సో ఇన్ని లెక్కలు ఉంటాయి. సో ఇవన్నీ ఏమైతే కొన్నిసార్లు మనము వీటిని మూఢనమ్మకాలు అనుకుంటారు, లేదంటే ఎవడు పట్టించుకుంటాడు అనుకుంటారు. సో నేను అనేది ఏంటంటే, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది కలియుగంలో. సో ఇవన్నిటిని మనం బేరీజ్ వేసుకొని ముందుకు పోవాల్సి వస్తుంది. ఓకే.